ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో ఉన్న 21వ రేషన్ షాపును తిరిగి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత హాజరై గ్రామ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో పోసాని అప్పారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు బుజ్జి, జాకిర్ హుస్సేన్, తాడిబోయిన రాంబాబు, తాడిబోయిన నాగేశ్వరరావు, తొలిసూరి శంకర్, కరీముల్లా, సైదా, కొండూరు సంగీతరావు, పమిడి వీరవసంతరావు, విస్తర్ల నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి కిషోర్, శ్రీకాంత్, కవిత, సవిత, భాగ్యలక్ష్మి, కొండూరు సురేష్, రేషన్ డీలర్ పి చిమ్మప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, అప్పారావు, కిషోర్ మాట్లాడారు. షాప్ డీలర్ షాప్ నెంబర్ 21 పేటెంట్ చింపమ్మ గారికి ఎంఆర్ఓ గారి సహకారంతో ఈరోజు మనం రేషన్ షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో గతంలో మనకి వెహికల్ అనేది పెట్టేవాళ్ళు, అది వీధి చివరి ఎక్కడో ఉండేది. ఆ టైంకి మనం తీసుకోకపోతే కనుక ఆ రేషన్ మనకు అందకుండా పోయేది. ఈరోజు అలా కాదు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ టైం వచ్చినా కానీ రేషన్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మనం రేషన్ సరుకు వద్దనుకున్నా కానీ దానికి అమౌంట్ అందజేయడం జరుగుతుంది. మనం తెలుసు రేషన్ కార్డు పంపిణీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. రేషన్ షాప్లో ఇప్పుడు కొత్తగా గోధుమ పిండి కూడా అందచేయాలని చెప్పేసి మన పౌర సహకార మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో ఎంతోమందికి రేషన్ కార్డులు తీసివేయడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ షాపు రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ కూడా రేషన్ షాప్ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సౌకర్యాలందరినీ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటంరాజు కొండూరు గ్రామ ప్రజలకి అలాగే దుగ్గిరాల మండల ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొండూరు గ్రామస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన గ్రామంలో ఓ రేషన్ షాపు మన కొండూరు మన కృపారావు గారి కోళ్ళకి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే ఒక లేడీని ప్రోత్సహించడం ద్వారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు లోకేష్ గారికి కృతజ్ఞతలు అండి. అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఆ అమ్మాయి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ రేషన్ వచ్చినప్పుడు వారికి వాళ్ళు రకరకాల పనుల మీద ఏదో ఒక టైంలో వస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం అమ్మాయి రిస్క్ అనుకోకుండా వాళ్ళందరికీ రేషన్ కరెక్ట్గా ఇస్తూ లోకేష్ గారికి పేరు తేవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈ రేషన్ షాప్ ఇవ్వటంలో మన దుగ్గిరాల ఎంఆర్ఓ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. కంటంరాజు కొండూరు గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మంత్రులైన శ్రీ నారా లోకేష్ గారి చొరవతో మన కంటంరాజు కొండూరు గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ 21 పేటేటి చింపమ్మ గారి ఆధ్వర్యంలో రేషన్ షాపు నడుస్తుంది. ఈ యొక్క రేషన్ షాపులో గతంలో 2 కలిపి క్లబ్ అయి ఉండేవి. అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ అని చెప్పేసి జనాల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ఇబ్బంది పోగొట్టడానికని మన ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారు అయిన నారా లోకేష్ గారి చొరవతో మన గ్రామంలో సపరేట్గా ఒక ఎఫీ షాప్ని తీసుకురావడం జరిగింది. అది దాని మూలంగా ఇది వాళ్ళ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. అందుకని ఈ యొక్క గ్రామస్తులు కూడా ఈ రేషన్ షాప్ని సద్వినియోగం చేసుకొని మేము తెలియజేసేది ఏంటంటే మేము చెబుతామండి. ఇక్కడ రేషన్ షాప్ నిర్వహించే డీలర్ గారు చాలా ఓర్పుతో ఉండాలి. ప్రజల యొక్క సమయపాలన పెట్టి వాళ్ళు వస్తుంటారు, వ్యవసాయం పని నిమిత్తం ఉంటారు. కాబట్టి దీన్ని ఆసరా తీసుకొని అప్పుడు కాదు ఇప్పుడు తెప్పించుకోకుండా మాట రానియకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా సాయశక్తిలా కృషి చేసి మంచి ఒక చౌకధరల దుకాణం ఉంది మా గ్రామంలోని మండలం మొత్తం కూడా చెప్తారని ఇందు మూలంగా మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కొరకు శుక్రవారం ఉదయం దేవస్థాన ప్రాంగణంలో బ్రోచర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి టీటీడీ జిల్లా కార్యవర్గ సభ్యులు చుండూరు ఉమామహేశ్వరరావు, హిందూ కార్యకర్తలు పసుపులేటి గణేష్, అడపా వెంకట్రావు, చల్లా వెంకటరెడ్డి, కొంగర సుధీర్, అర్చకులు వేదాంత రామచంద్ర, వంకధార సాయిఫణి, తోకల బాలాజీ, బలసుపాటి ఎల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా భారతదేశం మొత్తం హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే దుగ్గిరాల మండలంలో మండల స్థాయిలో ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ముఖ్యంగా హిందువులంతా ఐక్యమయ్యి వాళ్ళ యొక్క కోరికలతో ఈరోజు ఉన్న సమాజంలో హిందువులు మేలుకునే విధంగా ఈ యొక్క సమ్మేళనం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండలంలో ఉన్న హిందువులంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మేము యొక్క ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. దుగ్గిరాల గ్రామంలో 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు హిందూ సమ్మేళన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున హిందూ కార్యకర్తలు, హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుటకు గత 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ ఎంతో కృషి చేస్తుంది. 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ స్థాపించి డాక్టర్ జి హెడ్కే వారు మరియు ఎంతోమంది స్వామీజీలు, సాధువులు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ని ఇన్నాళ్ళు ఈ యొక్క విజయవంతంగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న సందర్భంగా 100 సంవత్సరాల కార్యక్రమాన్ని దుగ్గిరాల్లో నిర్వహించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. కావున హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం మన దుగ్గిరాల గ్రామం నందు 4వ తారీఖు ఆదివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగును. కావున హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దుగ్గిరాల మండలం పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లో ఇరువురికి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో జీవనోపాధి నిమిత్తం బడ్డీ కొట్టు, ఇస్త్రీ బండిని శుక్రవారం ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, వల్లభాపురం లక్ష్మయ్య, మొలబంటి ధనుంజయ, కొండూరు నరసింహ, రమేష్, వల్లభాపురం శివమ్మ, రాపూరి శివమ్మ, పి సాంబశివరావు, ఎద్దు వెంకటరామయ్య, గొడవరు సర్పంచ్ విశ్వనాథంపల్లి ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, చోడవరపు నల్లమ్మ, గొడవర్తి పున్నయ్య, పెండ్యాల సురేష్ బాబు, రేపల్లె విక్టోరియమ్మ, రేపల్లె దానియేలు, గొడవర్తి దానియేలు, బుల్లా కోటయ్య, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మాట్లాడారు. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 27 సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అవి 2019 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అవి కొనసాగుతున్నాయి అనడానికి నిదర్శనమే ఈరోజు గొడవరి గ్రామంలో పెండ్యాల బుజ్జి గారికి మా ఎంపీటీసీ గారైన శివకుమార్ గారు, సర్పంచ్ గారైన ఉమాదేవి గారు, అలాగే నల్లమ్మ గారు, ఇక్కడ గ్రామ పెద్దలు, నాయకులు అందరం కలిసి బుజ్జి గారికి ఈరోజు బడ్డీ కొట్టు అందజేయడం జరిగింది. పేద ప్రజలు ఎవరు కష్టంలో ఉన్నా కానీ నారా లోకేష్ గారు ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం, వాళ్ళ జీవనోపాధి కలిగించడం కోసం ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, అట్లాగే బడ్డీ కొట్లు ఇలా అన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలా అందజేస్తున్నారు. అలాగే మనం క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్స్కి బట్టలు ఇచ్చున్నాము. అలాగే ఏ వ్యక్తి కుటుంబంలో చనిపోయినా కానీ నారా లోకేష్ గారు 10,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద అందజేస్తున్నారు. అలాగే ఏ కుటుంబంలో శుభకార్యం జరిగినా కానీ మంగళసూత్రంతో పాటు పెళ్లి బట్టలు అందజేస్తున్నారు. ఈరోజు పెళ్లి కానుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతోమందికి అందజేయడం జరిగింది. అలాగే శ్రీశక్తి పథకం కింద ఉపాధికి కుట్టు శిక్షణ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మండల కేంద్రమైన మన మండల ఆఫీస్లో ఇప్పటికీ కూడా శ్రీశక్తి కింద మహిళలు ఎందరో కుట్టు శిక్షణ తీసుకొని కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. ఇలాగే అన్నా క్యాంటీన్ మన నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అలాగే దుగ్గిరాల్లో కూడా శాశ్వత అన్నా క్యాంటీన్ ఉండాలి అని చెప్పేసి రూరల్ డెవలప్మెంట్ కింద మన మండల కేంద్రంలో కొత్త అన్నా క్యాంటీన్ నిర్మాణం చేసుకోబోతున్నాము. అలాగే మనకి సంజీవిని ఆరోగ్య రథం ప్రతి నెల కూడా పేద ప్రజల ఆరోగ్యం కోసం అని చెప్పి నారా లోకేష్ గారు సొంత నిధులతో
ఆరోగ్య సంజీవిని రథం పంపిస్తున్నారు. ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో తీర్చాలి అనే సదుద్దేశంతో నారా లోకేష్ గారు ప్రజలందరి కోసం ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎప్పుడు ఎవరికి అనారోగ్యం పాలైనా కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎన్నో చెక్కులు ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఇలా నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం మన దుగ్గిరాల మండలంలో ఇంత ముందు ఎన్నడూ లేని విధంగా R&B రోడ్లన్నీ కూడా నిర్మాణం పూర్తవచ్చున్నాయి 90%. కాబట్టి దుగ్గిరాల మండల ప్రజల తరపున, గొడవరి గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ఎల్లవేళలా ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరం కూడా మేము రుణపడి ఉంటాము. అలాగే రేపు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కూడా మీకు అలాగే మంచి మెజారిటీ మా గ్రామం నుంచి ఇస్తామని చెప్పి ప్రజల పక్షాన మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవరు గ్రామ నివాసులైన పెండ్యాల బుజ్జి, స్వామివేలు అనే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటంతో వారికి లోగడ కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే వాళ్ళ జీవనభృతి ఇబ్బందిగా ఉండటం వలన మన ప్రీతం నాయకులైన గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి వాళ్ళ జీవనోపాధి కోసం కిరాణా షాప్ కింద ఒక కొట్టి ఇవ్వమని చెప్పి అర్జీ పెట్టుకుని ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ఆ షాపుని మన మండల పార్టీ అధ్యక్షులైన శ్రీమతి కేశమనేని అనిత గారి చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు, చేయూత, చాలా కుటుంబాలు ఇలా జీవనోపాధి లేక అప్పుల పాలయ్యి చితికిపోతా జరుగుతుంది. కానీ మా నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాలు దెబ్బతినకూడదనే సదుద్దేశంతో వారికి ఏమైతే కావాలో వాటి పనిముట్లని ఇలా మా చేత అందించడం మాకెంతో గర్వకారణం ఉంది. అలాంటి నాయకులు మా కుటుంబం కూడా ఎంతో అభివృద్ధికి మూల కారణం ఉంటుంది కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. ఇలాంటి నాయకులకి మా తరఫున, మా గ్రామస్తుల తరఫున, మా కార్యకర్తల తరఫున అందరికీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామస్తుల కార్యకర్తలకి, గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు మేము బతుకమని నాకు విస్త్రీ చేసుకోవడానికి బండి ఇచ్చారు. వారికి నమస్కారం. పెదకొండూరు వలవపురం లక్ష్మి గారికి శ్రీమాత ఇస్త్రీ బండి చేయించుకోవడానికి చంద్రబాబు గారు సహకారంతో, లోకేష్ గారు, మా దుగ్గిరాల మండలం శ్రీ అనిత మేడ గారి సహకారంతో లక్ష్మి గారికి ఇస్త్రీ బండి ఇచ్చినందుకు మేము అందరూ సంతోషిస్తాం. మాది గొడవర్లు. నా పేరు పెండ్యాల బుజ్జి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా. నాకు లోకేష్ గారు కొట్టు పంపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవనోపాధి. మా మంగళగిరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మన లక్ష్మీ గారిని పేదతను ఇస్త్రీ బండి చేసుకొని జీవనోపాధి సాగిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటి నుంచో మన పార్టీకి అనుకూలంగా మన ఎవరు వచ్చినా కానీ మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అందుకు లోకేష్ గారు ఆయన సహాయం చేసినందుకు ఆయన తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మా పెదకొండూరు గ్రామంలో లోకేష్ గారు మన వలవపురపు లక్ష్మయ్య గారికి ఇస్త్రీ బండి ఇచ్చినారు. వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దుగ్గిరాల మండలం చినపాలెం, పెదపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ఇరు గ్రామాలకు సంబంధించిన నూతన రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అందజేశారు. గత ప్రభుత్వంలో ఉన్న పట్టాదారు పాసు పుస్తకం చిత్రాలను తొలగించి ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్ర చిత్రం ముద్రించిన పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 7 గ్రామాలకు సంబంధించి 4247 పట్టాదారు పుస్తకాలు ముద్రించడం జరిగిందని అధికారులు తెలిపారు. 2 గ్రామాలకు సంబంధించి 2472 పాసు పుస్తకాలను రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ CCLA వెంకట్మురళి, తహసీల్దార్ ఐ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, ఎంపీటీసీ సభ్యులు పుతుంబాక సాయికృష్ణ, వీఆర్ఓ శ్రీనివాసరావు, సర్వేయర్ గోపాలరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నంబూరు యాకోబు, జమునుగాని భుజంగరావు, సొంటి రమేష్, రైతులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. గట్లు గణాలు ఏమని పిలుస్తారో మీరు ఇక్కడ గట్లు గణాలు అదే ఉంటాయి. మీ చుట్టూ కాలవబోతుంటే అదే ఉంటుంది. మీ పొజిషన్ మీకే ఉంటుంది. మీ పొజిషన్లో ఎంత భూమి ఉందో దాన్ని మాత్రమే మనం రాస్తారు. ఇంకా కొన్నిసార్లు మా రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తారంటే పూరా సర్వే నెంబర్ అని అంటాం. సపోజ్ మీరు 63వ సర్వే నెంబర్లో 1వ నంబర్ సబ్ డివిజన్ అయింది ఉంటే ఆ చుట్టుపక్కల రైతులు 63(2), 63/3 అట్లా ఉంటారు.
ఆ పూరా నంబర్ని కొలుస్తారు మా వాళ్ళు. కొలిసి పూరా నంబర్లో ఎంత ఉండాలి అనేది ఆర్ఎస్ఆర్లో చూస్తారు. పూరా నెంబర్లో ఆర్ఎస్ఆర్ అంటే మూల గ్రంథం. బ్రిటిష్ వాడు 1908వ సంవత్సరంలో ఆ రోజుల్లో అన్ని చైన్లతో కొలిసి తయారు చేసినటువంటి మూల గ్రంథం. భగవద్గీత, బైబిల్ ఎలాగనో మనకి మతపరంగా మరి రెవెన్యూ పరంగా భగవద్గీత, బైబిల్ లాంటిది. అది 1908వ సంవత్సరంలో చైన్ తోటి కొలిసాడు ఆ రోజు. ఆ గ్రంథంలో చూసినప్పుడు పూరా సర్వ అధికారులకి నమస్కారం అండి. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం రాజమాతతో ముద్రించిన పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేస్తున్నారు. రీసర్వే అయిన గ్రామంలోనే పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బొమ్మలతో ముద్రించిన పాస్ పుస్తకాలను రద్దు చేసి కొత్త పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రైతులందరూ ఉపయోగించుకోండి. కొత్తగా వచ్చిన పాస్ పుస్తకాల్లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ మార్చి ఇస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రెవెన్యూ అధికారులకి ధన్యవాదాలు. ఉద్దేశమే కదా, ప్రభుత్వాలు మారుతాయి కానీ మన ఆస్తులు మారకూడదు కదా అది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ స్వాగతిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ముందుగా స్పెషల్ ఆఫీసర్ గారికి, మా తహసీల్దార్కి, విఆర్ఏ, విఆర్ఓస్, అలాగే సచివాలయ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన రైతులకి కూటమి ప్రభుత్వం తరఫున మన చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ గారికి, మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ మా తహసీల్దార్ గారు వెంటనే స్పందిస్తూ తక్షణమే మనకి సేవలు అందిస్తున్నారు. వారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. కూడా అంటే లాస్ట్ 5 years మనం విధ్వంసం చూసామో ఆ విధ్వంసం నుంచి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. గతంలో తెలుసు మనకి ప్రజల ధనం ఎలా దుర్వినియోగం, చివరికి సర్వే రాళ్ల మీద కూడా వాళ్ళ బొమ్మలే. 1400 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిన మాట వాస్తవం కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఈ పాస్ పుస్తకాలు మీ ఏదైతే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తీసుకొని డాక్యుమెంట్లు జిరాక్స్లు మీకు ఇచ్చేసి మీరు ఉంచుకోమంటే తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతాడు కానీ జిరాక్స్ కాగితం తీసుకోబడదు. అది మనందరికీ తెలుసు. అందుకే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట 100% వాస్తవం. దీనిలో ఇది తప్పు ఉంది. మన ప్రభుత్వం వచ్చినాక ఎలా అయితే ఇది రీసర్వే చేసి మళ్ళీ, ఎందుకంటే ఇదివరకు పొలాల మధ్య తగాదాలు ఉండే కాదు, పెద్దల నాటి ఎట్లా పాస్ పుస్తకం లింక్ డాక్యుమెంట్ ఎలా ఉందో చూసి అదేవిధంగా మన పాస్ పుస్తకం ఉండేది. సర్వే పేరుతో పైన డ్రోన్ ద్వారా చేసాము అని చెప్పి గొడవలు పెట్టడం వల్ల రైతుల మధ్య కూడా గొడవలు. ఇప్పుడు చాలా స్టేట్లు వైజ్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ తహసీల్దార్ గారికి కానీ మెయిన్ వచ్చే అప్లికేషన్ ఏంటంటే మా పొలం పక్క పొలంలో రీసర్వేలో పోయినసారి గవర్నమెంట్లో సర్వేలో వెళ్ళిపోయింది, 10 సెంట్ వెళ్ళిపోయింది, 20 సెంట్ వెళ్ళిపోయింది, 2 సెంట్ వెళ్ళిపోయింది. అది కష్టం కదా. కష్టపడి మనం సంపాదించుకున్న భూమి మనది కాకుండా ఒక అడుగు పక్కకు జరిగితేనే మనము తట్టుకోలేము. అలాగే మన వారసులకు చెందాల్సిన భూమి వేరే పొలంలోకి వెళ్ళిందంటే వెళ్ళిన వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు, కానీ పోగొట్టుకున్న వాళ్ళు దుఃఖం పోగొట్టు కదా. కాబట్టి లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగా చూసుకొని కరెక్ట్గా మళ్ళీ రీసర్వే చేపట్టి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఇట్లాంటి గొడవలు రైతుల మధ్య ఉండకూడదు, భేదాభిప్రాయాలు రాకూడదు అనే మంచి సదుద్దేశంతో ప్రభుత్వం వారు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏదైతే మన మండలంలో దుగ్గిరాల మండలంలో రీసర్వే పూర్తి. గ్రామ పార్టీ అధికారులకు, గ్రామ నాయకులకు, రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పట్టదారు పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. గతంలో మీకు ఇచ్చిన పట్టదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవి అలా ఫొటోస్ వద్దని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ల్యాండ్ అనేది ఎవరి సొంతం కాదు, ఎవరి సొంత ఇది వాళ్ళు కాబట్టి ఆ పట్టదారు పాస్పుస్తకాల మీద రాజముద్ర ఉండాలని చెప్పేసి భావించి మీకు ఎవరి రాజకీయ నాయకుల ఫోటోలు అట్లా ఏం లేకుండా గవర్నమెంట్ సింబల్ వేసి మీకు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో ఇది రీసర్వే అయిపోయిందండి. మన చిన్నపాలెం పెద్దపాలెం రీసర్వే అయిపోయింది. 2-3 సార్లు గ్రామ సభలు కండక్ట్ చేసి కూడా మీ దగ్గర అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము. చాలా అప్లికేషన్స్ కూడా వచ్చినాయి పెద్దపాలెం చిన్నపాలెం నుంచి. అవి తీసుకొని మళ్ళీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా సర్వేలు పెట్టి నేను కూడా మా సర్వే చేయించడం జరిగింది. ఇంకా మీకు రెవెన్యూకి సంబంధించి సర్వేకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మీకు తప్పకుండా మా విఆర్ఓ అని మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీది ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరిస్తాము. ఈ గవర్నమెంట్ టైంలో మా సీసీఎల్ఏ అడిషనల్ సీసీఎల్ఏ ప్రతిరోజు
మాకు వీసీ కండక్ట్ చేసి మాకు తెలియని విషయాలు కూడా ఎట్లా చేయాలి వివరంగా చెప్తున్నారు. సో అందరూ కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు మా అధికారులను అప్రోచ్ అయ్యి